నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 10 రోజులలోనే పెద్ద ఎత్తున 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి పేద మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారాన్ని వేస్తూ ఉంది. ఈ భారాలను నిరసిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మోడీకి మిడకాయ మీద తలకాయ ఉంటే ఈరోజు అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతూ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా కూడా ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఈరోజు ఆదాని అంబానీ లాంటి వాళ్ళకు లాభాలు చేయడం కోసమే, కార్పొరేట్ కంపెనీల కోసమే ఆలోచిస్తుంది తప్ప పేద మధ్యతరగతి ప్రజల యొక్క లాభాల గురించి ఆలోచించడం లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే అన్ని రకాల ధరలు పెరుగుతాయి. సామాన్యుడి మీద మోయలేని భారాలు పడతాయి. హైదరాబాదు నగరానికి వచ్చి మోడీ చెప్పి ఏంటంటే పొదుపు చేయాలి, ధరలు తగ్గించుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉపన్యాసాలు చెప్పిండు. ఈయన చెప్పిన 4 రోజులకే ఈరోజు దేశాలు తిరుగుతూ ఉన్నారు పట్టుకొని. పెద్ద ఎత్తున ఖర్చు అవుతూ ఉంది. ఎవరి కోసం తిరుగుతున్నాం అంటే ఈయన కేవలం అంబానీ ఆదాని మీద ఉన్న కేసులను ఎత్తివేయడం కోసమే, వాళ్ళ లాభాల కోసం ఆలోచిస్తుంది తప్ప మన కోసం కాదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ధరలు కూడా వాళ్ళ కోసమే పెంచిండు. ఖబర్దార్, ఈరోజు సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. సామాన్య ప్రజల మీద మోపుతున్న భారాన్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిక చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ